హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు జొన్న పిండితో జంతికలు తయారు చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా బాగుంటాయి. ఈ జొన్న పిండి జంతికలు తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని ఎప్పుడు కూడా జల్లించుకోవాలి. జంతికలు ఏవి చేసుకున్నా కానీ జల్లించుకోవడానికి ఒక 2 కప్పులు జొన్న పిండి, 3/4 కప్పు శనగపిండి. శనగపిండి అరకప్పు నుంచి 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇంకా 3/4 కప్పు బియ్య పిండి వేసుకుని జల్లించుకోవాలి. పిండి చూడడానికి మెత్తగానే కనిపిస్తుంది, కానీ జల్లించుకుంటే లోపల ఉన్న రవ్వలాగా ఉంటుంది కదా, అదంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా జంతికలు, బూందీ లాంటివి చేసుకున్నప్పుడు ఇలా జల్లించేసుకోవాలి. చూడ్డానికి పిండి మెత్తగానే ఉన్నా కానీ మనకి జల్లించేసిన తర్వాత ఇలా రవ్వలాగా చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. అందుకని కంపల్సరీ జల్లించుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారము వేసుకోండి. కారము, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ వరకు వాము ఇలా చేతిలోకి తీసుకుని కొంచెం నలిపి వేసుకోవాలి. ఇష్టపడే వాళ్ళు కొంచెం 1 టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు వేస్తే మళ్ళీ అందరూ తినరు కదా, అందుకని ఓన్లీ వాము మాత్రమే వేస్తున్నాను. ఉప్పు, కారం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. ఒకవేళ బాగా గట్టిగా ఉంటే మనకి జంతికలు బాగా గట్టిగా వస్తాయి, గుల్లగా రావు. అందుకని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. జంతికల గొట్టం తీసుకునేటప్పుడు కొంచెం హోల్స్ పెద్దవిగా ఉన్నవి చూసుకోండి. వాము వేసాం కదా, మరీ సన్నగా ఉన్నాయంటే వాము అడ్డం పడిపోతుంది. పిండి ఏ గొట్టంలో అయితే పెడతామో దాంట్లో కొంచెం నూనె రాసుకోవాలి. పిండి గొట్టం అంతా ఫిల్ చేయకుండా 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చక్కగా ఉందండి, అందుకని మనకి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు చక్కగా జంతికలు వేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తున్నాయి. కావాల్సినంత పిండిని జంతికల గొట్టంలోకి పెట్టుకుని మిగిలిన పిండి మీద ఇలా క్లాత్ కప్పేసుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండిని వేసుకుని చెక్ చేసుకోవాలి. మనకి ఆయిల్ చక్కగా వేడైపోయింది, అందుకని ఇప్పుడు దీంట్లోకి జంతికలను వేసేసుకోవచ్చు. జంతికలు ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు కలపకూడదు. ఈ ఆయిల్లో ఉన్న ఈ నురుగంతా కూడా పోయి మనకి అడుగున ఫ్రై అయిన తర్వాత అప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి. ముందుగా టర్న్ చేసాము అంటే విడిపోతాయి. ఒకసారి ఇలా టర్న్ చేసుకుని చెక్ చేసుకుంటే మనకి మెత్తగా తగులుతాయి. అప్పుడు టర్న్ చేయకూడదు. మనకి చాలా స్టిఫ్గా కొంచెం వేగినట్టుగా తెలుస్తుంది. అప్పుడు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఆయిల్లో చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా జంతికల్ని వేసేసుకోవాలి. జంతికలు తీసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 4 రోజుల పైన నిల్వ ఉంటాయి. జొన్న పిండితో జంతికలు రెడీ అయిపోయినాయండి. మరి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో పిండి వంటల రెసిపీస్ చాలానే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. పైన ఐకార్డ్లో వీడియో లింక్స్ని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching Karuna's Cooking Channel.